ఇంత ఫేర్ తనకి చాలా ఫేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మళ్ళీ దీంట్లో కొంచెం డార్క్ షేడ్ మిక్స్ చేసుకోవాలి. ఇంతకుముందు ఇది పెడితే డార్క్ అనిపిస్తుంది, అది డార్క్ ఏం లేదు, కరెక్ట్గా ఉంది. ఇది కూడా సేమ్ ఇలా మిక్స్ చేసేసుకొని చేసుకోవచ్చు. ఇదేం బ్రష్? ఫౌండేషన్ చూడండి ఎక్కడ చేస్తున్నాను హైలైట్. ఫోర్ హెడ్ పైన సెంటర్, ఫోర్ హెడ్ సెంటర్. నెక్స్ట్ నోస్, ఒకసారి పైకి చూడండి. అండర్ ఐ. ఏ విధంగా చేయాలి ఇక్కడ? షేప్ కూడా చూడండి ఒకసారి. ఇంకా ట్రయాంగిల్ షేప్ వస్తుందా? ఇలా రావాలి మన షేప్. ఓకేనా? ఇంకా కొంచెం కూడా అప్లై చేసుకోవచ్చు కావాలి. నెక్స్ట్ వచ్చి మోలింగ్. ఈ టైంలో మీరు ఐస్ కూడా అప్లై చేసుకోవచ్చు. కొంచెం పేస్ట్, అందుకంటే పేస్ట్ అని అనిపిస్తుంది. యా, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు నేనైతే ఐస్ అప్లై చేస్తాను. మీరు ఐ మేకప్ చేసి ముందు చేస్తారు కదా, నేను ఇప్పుడే చేస్తాను. మనం నిన్న కన్సీలర్ పెట్టలే కదా, పెట్టినాం కొన్నిటి వాటికి పెట్టినాం కదా. ఓన్లీ అదే కన్సీలర్ మీరు పెట్టినాం. ఇదే ఇక్కడ అప్లై చేస్తుందే ఐస్ అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ డార్క్ కలర్ కన్సిలర్ పెట్టామా, కొంచెం డార్క్ తర్వాత మళ్ళీ మనం ఐ మేకప్ చేసిన బేస్ లో ఏం చేస్తాం? కన్సీలర్. సేమ్ కలర్ కన్సిలరే కదా, అది ఇప్పుడు వేసేస్తున్నాను. ఇంకా మళ్ళీ వేయకుండా టైం సేవ్ అయిపోతుంది. ఇంకేమైనా ఉంటే మీరు నెక్ హైలైటింగ్కి బోన్ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ చేసుకోవచ్చు. మనకి ఎత్తుగా ఏ పాయింట్స్ ఉన్నాయో వాటి కాలర్ బోన్ ఓవరాల్గా అంతా బ్లెండ్ చేస్తున్నాను. అదే మీరు బ్యూటీ కలర్ యూజ్ చేస్తే ప్రోడక్ట్ ఎక్కువ పడుతుంది మంచిగా. ఇంకా మీరు కొంతమంది ఫేస్ వైడ్గా ఉంటుంది, సో ఈ ఫేస్లో కూడా హైలైట్ వేసుకోవచ్చు. ఓ వైడ్ ఉన్న వాళ్ళు ఇలా కొంచెం అంటే షేప్ని బట్టి చూసి వేసుకోండి. అంటే ఈ ప్లేస్లో మనకి ఏమొస్తుంది? కాంటోర్. ఈ ప్లేస్లో ఏమొస్తుంది? సో ఇది హైలైట్ చేసుకోవచ్చు అనమాట. మధ్యలో ఉన్న ప్లేస్ హైలైట్ చేసుకోవచ్చు. ఇది ఇలా బ్రష్లో ఉన్న ప్రోడక్ట్ అట్లా అందంగా అప్లై చేసుకోవచ్చు. మొత్తానికి ఎట్లా వచ్చింది? సెంటర్ ఆఫ్ ది ఫేస్. ఈ టైంలో మీకు ఇదంతా చాలా ఎక్కువగా అనిపిస్తుంది ప్రోడక్ట్. సో మీరు దీనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా బేకింగ్ చేసాక ఇంక ఎక్కువ ఉంటుంది. అంటే లైట్ మేకప్ కావాలా అనే వాళ్ళకు కూడా ఈ ప్రాసెస్ అంతా చేయాల్సిందే. లైట్